హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనే టాపిక్ ని ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. సో చాలా మంది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో ఈ రోజు మనం స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏమేమి వస్తాయి, దాంట్లో ఉండే ఇన్క్లూజన్స్ ఏంటి, మరి అప్పుడప్పుడు మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్, క్యాపిటల్ అకౌంట్ అని వింటుంటాం కదా, వాటి గురించి, అలానే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఎందుకు వస్తుంది, దాని వెనుక రీజన్స్ ఏంటి, మరి దాన్ని మనం సాల్వ్ చేయడానికి మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, అలానే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆర్ రికార్డ్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సో రెసిడెంట్స్కి అండ్ అదర్ కంట్రీస్కి మధ్యలో జరిగిన ఆల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్ రికార్డ్ని ఏమంటాం? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. మరి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది జనరల్గా 2 టైప్స్ ఉంటుంది మనకి. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కాంపోనెంట్స్ విషయానికి వస్తే మనకి 2 టైప్స్. ఒకటి కరెంట్ అకౌంట్ అంటాం, ఇంకొకటి క్యాపిటల్ అకౌంట్. రైట్ రైట్. సో మరి కరెంట్ అకౌంట్ అంటే ఏంటి? సో మనకి కరెంట్ అకౌంట్ అంటే కన్జంప్షన్ గురించి చెప్పేది అనమాట. మన కన్జంప్షన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేది కరెంట్ అకౌంట్. మరి దీంట్లో ఏంటి మనకి ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ట్రేడ్ అంటే మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎంత ఇంపోర్ట్ చేస్తున్నాం కానీ. తర్వాత ఇన్విజిబుల్స్. సో ఇవేమో విజిబుల్స్. ఇన్విజిబుల్స్ అంటే ఏంటి మనకి కొన్ని సెక్టర్స్ లైక్ ఐటీ కానీ, టూరిజం కానీ, బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేదంటే మనకి పేమెంట్స్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని అంటాం. సో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే మనకి గ్రాంట్స్ కానీ, రెమిటెన్సెస్ కానీ, ఇవి అన్నీ కూడా మనకి కరెంట్ అకౌంట్లోకి వస్తాయి. సో ఇది ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. జనరల్గా ఇది పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే, ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అకౌంట్ అనేది ఎక్కువ డెఫిసిట్గా ఉంటుంది. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది వింటాం, అది జీడీపీకి ఎంత ఉంది అనేది జనరల్గా న్యూస్లో మీరు చూస్తుంటారు. రైట్. సో దెన్ మరి క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి? ఇది ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తుంది. సో అదే మనకి క్యాపిటల్ అకౌంట్ ఏమో ఇన్వెస్ట్మెంట్, కరెంట్ అకౌంట్ ఏమో కన్సంప్షన్ గురించి చెప్తుంది. మరి దీని గురించి తెలుసుకుందాం. రైట్. సో ఫస్ట్ ఇక్కడ మన కీ కాంపోనెంట్స్ చూసాం ఆల్రెడీ. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అంటే మనకి కన్సంప్షన్ ప్యాటర్న్స్ గురించి చెప్పేది, ఎకానమీకి సంబంధించిన కన్సంప్షన్ ప్యాటర్న్స్ గురించి చెప్పేదే కరెంట్ అకౌంట్. రైట్. సో మరి ఇక్కడ కాంపోనెంట్స్ ఏంటి? ట్రేడ్ బ్యాలెన్స్. ట్రేడ్ బ్యాలెన్స్ అంటే మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్చేంజ్ అనేది కంట్రీ యొక్క రెసిడెంట్స్కి అదర్ కంట్రీస్ మధ్యలో ఎలా ఉందని చెప్పేదే ఈ ట్రేడ్ బ్యాలెన్స్. అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, నథింగ్ బట్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. దెన్ ఇన్విజిబుల్ ట్రేడ్ అంటే ఏంటి? సో ఇన్విజిబుల్ ట్రేడ్ అంటే ఇక్కడ మనకి సర్వీసెస్ లాంటివి వస్తాయి. సర్వీసెస్ అంటే మనకి ఐటీ కానీ, బ్యాంకింగ్ కానీ, ఐటీ, బ్యాంకింగ్, టూరిజం, ఇలాంటివన్నీ కూడా మనకి ఇన్విజిబుల్ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. రైట్. ట్రాన్స్ఫర్ పేమెంట్స్, మరి ఇవేంటి? గ్రాంట్స్ కానీ, రెమిటెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్ఫర్ పేమెంట్స్లో వస్తాయి. రెమిటెన్సెస్ అంటే ఏంటి? సో మన ఇండియన్స్ ఎవరైతే అబ్రాడ్లో ఉన్నారో వాళ్ళు ఎర్న్ చేసిన మనీని మళ్ళీ కొంత అమౌంట్ని మనకి కంట్రీకి పంపిస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం, దాన్ని రెమిటెన్సెస్ అంటాం. సో మనకి రీసెంట్ టైమ్స్లో రెమిటెన్సెస్లో ఇండియా ఫస్ట్ లార్జెస్ట్ రిసిపియెంట్గా కూడా ఉంది. రైట్. దెన్ మరి ఇక్కడ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి? సో డెఫిసిట్ అంటే మనకి ఎప్పుడైతే కనుక ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువయ్యి ఎక్స్పోర్ట్స్ అనేవి కంట్రీలో తగ్గుతూ ఉంటాయో అప్పుడు మనకు వచ్చేది ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఎప్పుడు కూడా అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే కరెంట్ అకౌంట్ అనేది డెఫిసిట్గా ఉంటుంది. అంటే మన ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి, ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువ ఉంటున్నాయి. ఇంపోర్ట్స్ అంటే మన కంట్రీలోకి ఏవైతే దిగుమతులు చేసుకుంటున్నామో అవి ఇంపోర్ట్స్ అంటాం. మనం ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎగుమతి చేస్తున్నాం, దాన్ని ఎక్స్పోర్ట్స్ అంటాం. రైట్. సో దెన్ నెక్స్ట్ సెకండ్ కాంపోనెంట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఏంటి? క్యాపిటల్ అకౌంట్ అంటాం. మరి ఇదేంటి? మన ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని చెప్పేదే క్యాపిటల్ అకౌంట్. మరి ఇది ఎలా ఉంది మనకి జనరల్గా అంటే క్యాపిటల్ అకౌంట్ జనరల్ సర్ప్లస్లోనే ఉంటుంది, సర్ప్లస్లో ఉంది. ఓకే, అంటే మనం అవుట్ఫ్లోతో పోలిస్తే, ఓకే, ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లోస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనకి ఇన్ఫ్లో ఎక్కువగా ఉంది, అవుట్ఫ్లో తక్కువగా ఉంది. సో అది సర్ప్లస్లో ఉంది. మరి ఇక్కడ కాంపోనెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. మరి ఇదేంటి? మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే మనకి ఫిజికల్ అసెట్స్లోకి వస్తాయో, ఫిజికల్ అసెట్స్ అంటే ఏంటి? ఫ్యాక్టరీస్ కానీ అలాంటి వాటిలోకి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో గ్రేటర్ దాన్ 10% ఉంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో వీళ్ళు ఏంటంటే మేనేజరల్ కంట్రోల్ కూడా కలిగి ఉంటారు, స్టేబుల్గా ఉంటాయి ఇవన్నీ. రైట్. సో తర్వాత మనకి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఇదేంటి? ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ స్టాక్స్ లాంటివి, మనకి ఫిజికల్ అసెట్స్ కాకుండా మనకి స్టాక్స్ కానీ ఇలాంటి వాటి మీదకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే కనుక మనం వాటిని ఏమంటాం?
ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఇవేంటి కొంచెం లెస్ దాన్ 10% ఇన్వెస్ట్మెంట్స్తో వస్తాయి, హైలీ ఓలటైల్గా ఉంటాయి. సో వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, ఎప్పుడు విత్డ్రా చేసుకుంటారు అనేది చాలా కష్టం చెప్పడం. సో ఈజీ టు గో, ఈజీ టు ఎగ్జిట్ లాగా ఉంటుంది. దెన్ లోన్స్ అండ్ బోరింగ్స్. సో మన కంట్రీ తీసుకునే లోన్స్ కానీ బోరింగ్స్ కానీ ఎక్స్టర్నల్ కమర్షియల్ బోరింగ్స్ ఇవన్నీ కూడా మనకి ఈ క్యాపిటల్ అకౌంట్లో వస్తాయి. ఈవెన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా మనకి క్యాపిటల్ అకౌంట్లో వస్తాయి. దెన్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఏంటి? సో ఎకనామిక్ ఇండికేటర్. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది కంట్రీ యొక్క ఇన్ఫ్లో అవుట్ఫ్లో అని చెప్తుంది కాబట్టి ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది కంట్రీ ఇది అని చెప్పడానికి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1991లో క్రైసిస్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూ రావడం వల్ల ఏమైంది, మన ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గింది. అంటే వేరే కంట్రీస్ మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎలా ఉన్నాయి వీటన్నిటిని చూసి అప్పుడు ఇన్వెస్ట్మెంట్కి వస్తారనమాట. దెన్ పాలసీ టూల్. సో పాలసీ టూల్ అంటే ఏంటి? ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది మన మానిటరీ పాలసీని కానీ ఫిస్కల్ పాలసీ కానీ ఇలాంటి వాటిని షేప్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. దెన్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్. ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ అంటే మన ఇండియన్ కరెన్సీని ఫారిన్ కరెన్సీలోకి మార్చడానికి ఫారిన్ ఎక్స్చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది కీ ఇండికేటర్ అనమాట. తర్వాత డెట్ మానిటరింగ్. సో మనం వేరే కంట్రీస్ నుంచి ఎంత డెట్ తీసుకున్నాం దాన్ని మానిటర్ చేయడానికి కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ అట్రాక్టివ్నెస్. సో ఎఫ్డిఐస్ కానీ ఎఫ్ఐఎస్ని మనం ఎలా అట్రాక్టివ్గా ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళకి ఎలాంటి పాలసీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, అది ఎంత ఫీజిబుల్గా ఉంది ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అట్మాస్ఫియర్ అనేది, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. దెన్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి? సర్ప్లస్ అంటే ఏంటి, డెఫిసిట్ అంటే ఏంటి? సో సర్ప్లస్ అంటే ఎప్పుడైతే కనుక మనకి ఇన్ఫ్లోస్ అనేవి, ఇన్ఫ్లోస్ అంటే ఏంటి మనకి జనరల్గా ఎక్స్పోర్ట్స్. ఓకే, సో ఎక్స్పోర్ట్స్ అనేవి ఇన్ఫ్లోస్. ఇన్ఫ్లోస్ అంటే మనకు మనీ వస్తుంది, ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకు మనీ వస్తుంది కాబట్టి దాన్ని ఇన్ఫ్లోస్ అంటాం. ఎక్స్పోర్ట్స్ అనేవి ఎప్పుడైతే గ్రేటర్ దాన్ ఇంపోర్ట్స్ ఉంటాయో, ఇంపోర్ట్స్ అంటే మనకి ఇవి అవుట్ఫ్లోస్ అంటాం అనమాట మనీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇలా ఉంటే కనుక దాన్ని సర్ప్లస్ అంటాం. సో దీనికి క్వైట్ ఆపోజిట్ ఏమవుతుంది? వెన్ యువర్ అవుట్ఫ్లోస్ ఆర్ గ్రేటర్ దాన్ యువర్ ఇన్ఫ్లోస్, దాన్ని మనం ఏమంటాం? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం. సో మనకి ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో సర్ప్లస్ ఉంది, కరెంట్ అకౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో మనకి డెఫిసిట్ అనేది ఉంది. కరెంట్ అకౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫిసిట్ అనేది ఉంది. సో ఇది సర్ప్లస్ అండ్ డెఫిసిట్ కాన్సెప్ట్. మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన డిసీక్విలిబ్రియం అనేది ఎప్పుడు వస్తుంది? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి ఇక్కడ డిసీక్విలిబ్రియం ఎప్పుడు వస్తుంది? ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు. ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి? మనకి ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటాయి, ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో దాన్ని ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అంటాం. సో ఇది కాకుండా మనకు జనరల్గా ఎప్పుడు వస్తుంది అని అంటే కరెన్సీ వాల్యూ అనేది డిప్లీట్ అయినప్పుడు ఆర్ డెప్రిషియేట్ అయినప్పుడు రావచ్చు. గ్లోబల్ కండిషన్స్ అనేవి, గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్ అనేవి మనకి ఫేవరబుల్గా లేనప్పుడు కూడా మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేది తక్కువ ఉండొచ్చు. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గినా, లేకపోతే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అయినా, లేదంటే మనకి గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్ అనేవి ఫీజిబుల్గా లేనప్పుడు కూడా మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి దీనివల్ల మనకు వచ్చే నెగటివ్ ఎఫెక్ట్స్ ఏంటి, లేకపోతే ఇంప్లికేషన్స్ ఏంటి అంటే కనుక ఇది ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఫోరెక్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. సో కరెన్సీ డిప్రిసియేషన్ అవుతుంది. డిప్రిసియేషన్ అంటే ఏంటి? సో మన కరెన్సీ వాల్యూ అనేది మార్కెట్లో ఉన్న డిమాండ్ అండ్ సప్లైని బట్టి తగ్గుతూ వస్తే కనుక దాన్ని డెప్రిసియేషన్ అంటాం. దానికి ఆపోజిట్గా పెరిగితే కనుక దాన్ని ఎప్రిసియేషన్ అంటాం. సో కరెన్సీ డెప్రిసియేషన్ అవ్వడం కానీ, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పడిపోవడం కానీ, లేకపోతే ఎకనామిక్ స్టెబిలిటీ ఆఫ్ ద కంట్రీ అనేది ఇంపాక్ట్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో వచ్చే డిసీక్విలిబ్రియం అంటే ఆ మిస్ మ్యాచ్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్. దెన్ అడ్రెస్సింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. మరి క్రైసిస్ని మనం ఓవర్కమ్ చేయాలన్నప్పుడు అసలు మెయిన్ కాజెస్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఫస్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ప్రాపర్గా లేనప్పుడు, కరెన్సీ వాల్యూ డిప్రిషియేట్ అవుతున్నప్పుడు, ఓకే. సో దెన్ ట్రేడ్ అనేది ప్రాపర్గా లేనప్పుడు, వీటన్నిటి వల్ల మనకి జనరల్గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేది వస్తూ ఉంటుంది. మనకి 1991లో కూడా 7 daysకి కావాల్సిన ఇంపోర్ట్స్ ఉండటం వల్లనే మనకి అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చింది, రైట్. సో మరి ఇక్కడ మనం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సఫిషియెంట్గా లేకపోయినా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, తర్వాత రూపీ అనేది డెప్రిషియేట్ అవుతూ వచ్చింది అనుకోండి, లేదా ట్రేడ్ మనకి ఫేవర్గా లేనప్పుడు కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ రావచ్చు. మరి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? రూపీని స్ట్రెంగ్తన్ చేయాలి. సో రూపీని స్ట్రెంగ్తన్ చేయాలంటే రూపీకి డిమాండ్ పెంచాలి. సో రూపీని స్ట్రెంగ్తన్ చేయడం, తర్వాత ఎక్స్పోర్ట్స్ అనేవి ఎప్పుడు కూడా ఎక్కువ ఉండాలి, ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ని పెంచడం, దాంతోపాటు క్యాపిటల్ ఇన్ఫ్లోస్ని పెంచడం. క్యాపిటల్ ఇన్ఫ్లోస్ అంటే ఎఫ్డిఐస్ని ఎఫ్ఐఐస్ని ఎక్కువగా మన కంట్రీలోకి వచ్చే విధంగా ఇన్ఫ్లోస్ని పెంచడం.
సో క్యాపిటల్ అవుట్ఫ్లో అయిందనుకోండి, అంటే మన కంట్రీలోంచి ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోయి వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే రూపీ మీద కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, రూపీ డెప్రిషియేట్ అవ్వడానికి కారణం అవుతుంది. సో ఎప్పుడైనా కూడా కంట్రీకి ఎక్కువ ఇన్ఫ్లోస్ అనేవి ఇన్వెస్ట్మెంట్ ఫార్మ్లో రావాలి, అప్పుడు మనకి ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో క్రైసిస్ అనేది రాకుండా ఉంటుంది. మరి ఇక్కడ మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక సర్టెన్ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. మరి ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ చూసినట్టు సిస్టమేటిక్ రికార్డ్ ఆఫ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ రెసిడెంట్స్ కానీ అదర్ కంట్రీ సిటిజన్స్తో మనం చేసిన ఎకనామిక్ ట్రాన్సాక్షన్ని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. మరి ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటి, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న డిఫరెన్సెస్ని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయా, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయా, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయా, ఇంపోర్ట్స్ తక్కువ ఉన్నాయా, ఈ డిఫరెన్సెస్ తెలుసుకోవడానికి. మరి ఇక్కడ కాంపోనెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మనకి ఇక్కడ కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, రైట్, ఇలాంటివన్నీ కూడా మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో వస్తాయి. కానీ ఇక్కడ మనకి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఓన్లీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ని మాత్రమే మనం ఇంక్లూడ్ చేస్తాం. మరి సర్వీసెస్ అనేవి ఇక్కడ ఇంక్లూడ్ అయినాయి అంటే ఎస్, ఎందుకంటే మనం కరెంట్ అకౌంట్లో ఇందా కాంపోనెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇన్విజిబుల్స్ కూడా చూసాం, అంటే ఐటీ కానీ టూరిజం, బ్యాంకింగ్ ఇలాంటివి. సో సర్వీసెస్ అనేవి మనకి జనరల్గా సర్వీసెస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో వస్తాయి, ఇక్కడ సర్వీసెస్ అనేవి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో రావు. మరి ఇక్కడ ఫోకస్ ఎక్కడ ఉంటుంది, ఎక్కువ మనకి కన్జంప్షన్తో పాటు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కువ మనం కన్జంప్షన్ ఏం చేస్తున్నాము, మన ట్రేడ్ ఎలా ఉంది, ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయని మాత్రమే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది చూస్తూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అకౌంట్ అనేది నెగిటివ్గా ఉంది, అంటే డెఫిసిట్గా ఉంది, క్యాపిటల్ అకౌంట్ అనేది సర్ప్లస్గా ఉంది, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది కూడా మనకి డెఫిసిట్లోనే ఉంది, రైట్. సో ఇవి. సో ఒకసారి మనం ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ యాక్షన్స్ విచ్ ద గవర్నమెంట్ కెన్ టేక్ విత్ రెస్పెక్ట్ టు రెడ్యూసింగ్ ద కరెంట్ అకౌంట్ డెఫిసిట్. మరి వీటిలో డివాల్యూయింగ్ ద డొమెస్టిక్ కరెన్సీ, సెకండ్ రిడక్షన్ ఇన్ ద ఎక్స్పోర్ట్ సబ్సిడీ, థర్డ్ అడాప్టింగ్ సూటబుల్ పాలసీస్ విచ్ అట్రాక్ట్ గ్రేటర్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మోర్ ఫండ్స్ ఫ్రమ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్. మరి వీటిలో 1 and 2, 2 and 3, 3 only and 1 and 3. మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. Then mains question, India's trade deficit has been widening in the recent years. Balance of trade చూసాం కదా అది. Then how does this impact balance of payment and Indian economy? Suggest the remedial measures. So balance of trade అనేది మనకి ఈ మధ్య కాలంలో నెగటివ్ లో ఉంది, దాన్ని ఇంపాక్ట్ అనేది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మీద ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన మెజర్స్ ఏంటి అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈ రోజు మనం ఈ వీడియోలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి డిస్కస్ చేసాం. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, సర్ప్లస్ అనే కాన్సెప్ట్ ఏంటి, డెఫిసిట్ అనే కాన్సెప్ట్ ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఈ డిసీక్విలిబ్రియం ఎప్పుడు వస్తుంది, దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఎలాంటి మెషర్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇంకేదైనా టాపిక్స్ నుంచి మీరు వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది కూడా కామెంట్ సెక్షన్ చెప్పండి. డెఫినెట్లీ ఐ ట్రై టు కవర్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.